క్యాన్సర్ సెల్స్ మన బాడీలో ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాయి. ఒక పెద్ద సైన్యం యుద్ధం చేయాలంటే దానికి తిండి నీళ్లు కావాలి. ఆ తిండి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? బ్లడ్లో ఉంటాయి. అందుకే ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ని అంటే రక్తనాళాలని తన వైపు తిప్పుకుంటుంది. దీన్నే సైన్స్ భాషలో యాంజియోజెనిసిస్ అంటారు. మనం తినే ఫుడ్ మొత్తాన్ని ఈ క్యాన్సర్ సెల్స్ తినేస్తాయి. అలా తింటూ ట్యూమర్ ఇంకా బలంగా తయారవుతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా మన బాడీలో సెటిల్ అయ్యాక ఒక ప్లాన్ చేస్తుంది. అదేంటంటే నేను ఇక్కడ మాత్రమే ఉండకుండా బాడీ మొత్తం వ్యాపించాలి అని చూస్తుంది. దీన్నే మెటాస్టాసిస్ అంటాం. అయితే ఏ గడ్డ అయితే ముందుగా ఫామ్ అవుతుందో ఆ గడ్డని ప్రైమరీ ట్యూమర్ అంటాం. ఆ ట్యూమర్ నుండి కొన్ని క్యాన్సర్ కణాలు బయటకు వచ్చి రక్తంలో కలిసి మన బాడీలో మిగతా భాగాలకి వ్యాపించడం స్టార్ట్ చేస్తుంది. ఈ మెటాస్టాసిస్నే స్టేజ్ 4 అంటారు. మన బాడీలోని రక్తం చాలా ఇంపార్టెంట్. మనం తినే ప్రతిదీ గ్లూకోజ్లో మారి బ్లడ్లో కలిసి ప్రతి ఆర్గన్కి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు అదే బ్లడ్ క్యాన్సర్ని తీసుకువస్తుంది. ప్రతి భాగానికి క్యాన్సర్ చేరుకుంటుంది. అంటే లంగ్స్ వరకు, లివర్ వరకు, కిడ్నీస్ వరకు అండ్ బ్రెయిన్ వరకు చేరుకుంటాయి. ఒక చోట మొదలైన మంట ఇప్పుడు ఇల్లంతా అంటుకున్నట్టు అవుతుంది. క్యాన్సర్ ఒక చోట ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. కానీ బాడీ మొత్తం వ్యాపించిన తర్వాత అంటే స్టేజ్ 4లో ఉన్నప్పుడు ఏ క్యాన్సర్తో ఫైట్ చేయాలో అర్థం కాదు. బాడీ మొత్తం క్యాన్సరే ఉంటుంది. అందుకే డాక్టర్స్ ఏం చేయలేక మీరు కొన్ని డేస్ మాత్రమే బ్రతికి ఉంటారు అని చెప్పేస్తారు. ఈ స్టేజ్లో బాడీ మొత్తం ఒక రణక్షేత్రంగా మారిపోతుంది. అందుకే క్యాన్సర్ని ముందే గుర్తించాలి.